మాస్టర్ డీటెయిల్ ఉంటేనే మనకు పాసిబుల్ అవుతుంది. ఒకవేళ మాస్టర్ డీటెయిల్ లేకపోతే రోల్ అప్ సమ్మరీ అనేది పాసిబుల్ అవ్వదు. సో ఆ రోల్ అప్ సమ్మరీ ఫంక్షనాలిటీని మేజర్గా మనం చేయడానికే ఈ సినారియో, అంతే కదా. ఎప్పుడైతే అకౌంట్ అండర్లో ఒక కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అయినా, ఒక ఆపర్చునిటీ క్రియేట్ అయినా, మనం దాని రిలేటెడ్ పేరెంట్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఫైన్. సో ఇది రోల్ అప్ సమ్మరీ రిలేటెడ్. మనం ఒకసారి రోల్ అప్ సమ్మరీ రిలేటెడ్ మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. ఒకటి రికార్డ్ కౌంట్ ఉంది, అండ్ దెన్ ఒకటేమో మ్యాక్సిమం ఉంది, మినిమం ఉంది, సమ్ ఉంది, అడిషన్ ఉంది. ఇలా ఏదైనా పర్ఫామ్ చేయొచ్చు. మనకు పెద్ద డిఫరెన్సియేషన్ ఏం లేదు. రోల్ అప్ సమ్మరీలో మనకు కొన్ని ఫంక్షన్సే ఉన్నాయి. ఇక్కడ మనం ఎన్ని ఫంక్షన్స్ అయినా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ వాటన్నిటిని మనం ఇక్కడ పర్ఫామ్ చేయొచ్చు. సో సినారియో ఒకసారి మనం మెన్షన్ చేసుకుందాం. వెనెవర్ కాంటాక్ట్ రికార్డ్ updated or inserted, update the count. ఫస్ట్ కౌంట్ తీసుకుందాం, ఓకేనా. సో update the count of all contacts related to account. ఇది మనకున్న సినారియో. సో ఎవ్రీ టైం మన సినారియో రిలేటెడ్ ఏదైతే ఉందో ఆ సినారియో రిలేటెడ్ స్టార్ట్ చేసే ముందు 4 క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ ఆబ్జెక్ట్ ఈ ట్రిగర్ చేయాలి. సో ఎవ్రీ టైం ఒక చిల్డ్రన్ రికార్డు క్రియేట్ అవుతున్నా, అప్డేట్ అవుతున్నా, మనము దాని రిలేటెడ్ కౌంట్ ఏదైతే ఉందో పేరెంట్ ఆబ్జెక్ట్లో అప్డేట్ చేయాలి. సో ట్రిగర్ వచ్చేసి మనకు చిల్డ్రన్ ఆబ్జెక్ట్ మీద అవుతుంది. ఆ చిల్డ్రన్ ఆబ్జెక్ట్ ఏదైతే అది, మీ కేసులో కాంటాక్ట్ అయితే కాంటాక్ట్, ఆపర్చునిటీ అయితే ఆపర్చునిటీ, వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ ఉందో అది. అండ్ దెన్ ఇది ఆఫ్టర్ బిఫోర్ సినారియోనా. సో మోస్ట్లీ మనకు ఆఫ్టర్ సినారియోనే ఉంటుంది, రైట్. ఎందుకంటే డిఎంఎల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ సినారియోనే. ఇక్కడ మీకు అప్డేట్తో పాటు ఇక్కడ ఇన్సర్ట్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒక కొత్త కాంటాక్ట్ రికార్డ్ ఇన్సర్ట్ అవుతున్నా, అకౌంట్లో ఉన్న ఫీల్డ్ని అప్డేట్ చేయాలి. ఈవెన్ ఆ కాంటాక్ట్ రికార్డ్ అప్డేట్ అవుతున్నా. ఎందుకు కాంటాక్ట్ రికార్డ్ అప్డేట్ అవుతుంటే మనం చేయాల్సిన అవసరం ఏముంది? ఎలాగో ఇన్సర్ట్ అయ్యే టైంలో మనం ఆ కౌంట్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కానీ డౌట్ రావచ్చు. బేసిక్ ఏంటి అంటే కొన్ని టైమ్స్ రీపేరెంటింగ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా. మనకు లుక్అప్ రిలేషన్షిప్ కానీ మాస్టర్ డీటెయిల్ చేసే టైంలో రీపేరెంటింగ్ ఉంటుంది, విచ్ మీన్స్ చిల్డ్రన్ రికార్డ్ ఏదైతే ఉందో దాంట్లో పేరెంట్ ఆప్షన్ని మనం చేంజెస్ చేయొచ్చు. సో అది అప్డేట్ టైంలో అవుతుంది. ఫస్ట్ మనం ఏమనుకున్నామంటే ఒక కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అయింది. సో కౌంట్ ఏదైతే ఉందో అకౌంట్లో అప్డేట్ చేసాం. దాని తర్వాత యూజరు ఆ కాంటాక్ట్ రికార్డ్ని అకౌంట్ ఏ నుంచి అకౌంట్ బికి రీపేరెంట్ చేశారు. సో ఇప్పుడు కౌంట్ మైనస్ కావాలి కదా. సో ఆ సినారియోని కన్సిడర్ చేయడానికి కూడా అప్డేట్లోకి వెళ్తున్నాం. ఈజ్ దర్ ఎనీ డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ అంటే ఎస్, వీ నీడ్ ద డేటా. మనకి ఇక్కడ అన్ని డేటా కావాలి. మనకి ఇక్కడ కాంటాక్ట్ డేటా అవైలబుల్గా ఉంది. కాంటాక్ట్ డేటాతో పాటు అకౌంట్ డేటా కూడా మనకు కావాలి. ఫైన్. సో స్టార్ట్ చేసేసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్, నేను రోల్ అప్ సమ్మరీ కైండ్ ఆఫ్ అని పెడుతున్నా. రోల్ అప్ ఫంక్షనాలిటీ on contact, and let's accept a list. ట్రిగర్ డేటా. ఫైన్. ట్రిగర్ డేటా వచ్చేసింది. ట్రిగర్ డేటా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే డేటా రిట్రీవల్ చేయాలి. కాబట్టి డేటా రిట్రీవల్ ఎన్ని స్టెప్స్లో అవుతుంది? మనకు ఎప్పుడైనా డేటా రిట్రీవల్ అనేది 3 స్టెప్స్లో అవుతుంది. స్టెప్ 1 ఏంటి? సెట్ తీసుకోవడం, అండ్ దెన్ ఫర్ లూప్ చేయడం, రైట్, అండ్ దెన్ డేటా రిట్రీవల్ చేయడం, SOQA. ఇది మనకున్న 3 స్టెప్స్. సో అదే స్టెప్స్ ఫాలో అయిపోదాం. సెట్ ఐడి, ACC ID సెట్ ఈక్వల్స్ టు న్యూ సెట్, ఒక్క నిమిషం. ఫైన్. సో న్యూ సెట్ అండ్ ఇక్కడ ఐడి. ఓకే, సెట్ వచ్చేసింది. ఫర్ లూప్ చేయాలి. కాంటాక్ట్ రికార్డ్ అండ్ ట్రిగర్ డేటా.
అండ్ మనకి ఏదైతే సెట్ ఉందో ఆ సెట్ లోపల డాట్ యాడ్ కాంటాక్ట్ రికార్డ్లో ఉన్న అకౌంట్ ఐడి మనకు కావాలి. సో అకౌంట్ ఐడి. ఇప్పుడు ఏంటిది SOQL క్వరీ రాయాలి అండ్ వీ హ్యావ్ టు ఫెచ్ డేటా రిలేటెడ్ టు అకౌంట్ డేటా. సో లెట్స్ టేక్ లిస్ట్ account acc data equals to new list account SOQL query రాయాలి కాబట్టి select id name from account where id in acc id set. ఇక్కడ వరకు క్లియర్. ఫైన్. డేటా రిట్రీవల్ 3 స్టెప్స్, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏంటంటే మనం డేటా మ్యాపింగ్ చేయాలి. బట్ బిఫోర్ డేటా మ్యాపింగ్ చేసే ముందు మనం ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలి. ఏంటి? ఆ రికార్డ్ కౌంట్ కావాలి, అంతే కదా. నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేసి మనకు కౌంట్ కావాలి. సో మరి కౌంట్ ఎలా తీసుకొద్దాం మనం? దీన్ని చేయడానికి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ChatGPT ఒక 50 లైక్ మినిమం డిఫరెంట్ వేస్లో ఇచ్చేస్తుంది అనమాట. సో ఒక్క ప్రాబ్లమ్కి మనం మల్టిపుల్ సొల్యూషన్స్ చేయొచ్చు. దీనికి మనం సొల్యూషన్ ఏంటి? బేసిక్గా మనకి ఏం కావాలి? ఆ అకౌంట్ అండర్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ కౌంట్ కావాలి. 10 ఉన్నాయా, 15 ఉన్నాయా, 20 ఉన్నాయా? ఆ ఉన్న కౌంట్ని మనం ఇక్కడ అకౌంట్లో ఉన్న ఒక ఫీల్డ్ లోపల అప్డేట్ చేయాలి. ఇది మనకున్న ప్రాసెస్. దీనికి బెస్ట్ వే ఏంటి, ఎలా చేయొచ్చు? ఇక్కడ ఒకటి ఏంటి అంటే చాలా బేసిక్ వర్షన్గా మీరు ఎలా ఆలోచించవచ్చు అంటే, అకౌంట్స్ తెచ్చుకున్నారు కదా, ఇప్పుడు ఈ అకౌంట్ రిలేటెడ్ అన్ని కాంటాక్ట్స్ తెచ్చుకొని, ఇది చాలా ఎక్కువ లైక్ ఎక్కువ స్టెప్స్ అవుతుంది అండ్ అంత ఆప్టిమైజ్డ్ కూడా అవ్వదన్నమాట. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లాజిక్ అని ఇప్పటివరకు నేను చెప్తున్నా కదా, ఆ లాజిక్ ఇలాంటి సినారియోస్లోనే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినారియోని ఎలా హ్యాండిల్ చేయాలి అనేసి మీకు ప్రాబ్లం. ఎలా హ్యాండిల్ చేయొచ్చు అంటే, మేబీ మీరు ChatGPT హెల్ప్ అయినా తీసుకోవచ్చు, లేదా మీరే ఏదైనా సొల్యూషన్ బిల్డ్ చేయొచ్చు. సో మోస్ట్లీ మీరు ఇనిషియల్గా ప్లాన్ చేయండి, దాని తర్వాత ChatGPT మీద డిపెండ్ అవ్వండి. సో ఏంటంటే మెల్లమెల్లగా ఇప్పుడే మీరు వాట్ ఎవర్ ఈ సినారియోస్ ఉన్నాయో వీటిని ప్రాక్టీస్ చేస్తుంటే, వీటిని ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే మీకు లాజిక్ ఇంకా బిల్డ్ అవుతుంది అనమాట. అందుకోసమే. సో ఎనీవే, మనకిప్పుడు ఎలా చేయొచ్చు అంటే, ఈ అకౌంట్స్ ఉన్నాయి, అకౌంట్స్ రిలేటెడ్ కాంటాక్ట్స్ అన్నిటిని తీసుకొచ్చి లూప్ వేసి మనం వాట్ ఎవర్ ఈ సిచ్యువేషన్ ఉందో దీన్ని హ్యాండిల్ చేయొచ్చు. ఇలా కాకుండా సింపుల్గా ఆలోచిస్తే, మనం ఏదో ఒక ఫీల్డ్ లోపల డేటా స్టోర్ చేసుకుంటున్నాం. ఏది? అకౌంట్ అనే ఫీల్డ్ ఏదో ఒకటి ఉంది అనుకుందాం. లెట్స్ కన్సిడర్ మన దగ్గర కౌంట్ అనే ఫీల్డ్ ఒకటి ఉంది. ఫైన్. కౌంట్ అనే ఒక ఫీల్డ్ మన దగ్గర ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ కౌంట్ లోపలనే ఏదైతే వాల్యూ ఉందో, ఏది ఆ అకౌంట్ అండర్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్ని కాంటాక్ట్స్ దీంట్లో ఉంటుంది. లైక్ 10 కాంటాక్ట్సా, 15, 100, 30, 40 అనేసి. సో దీనికి బెస్ట్ సొల్యూషన్ నా లాజిక్ ఏంటి అంటే, ఆల్రెడీ ఈ కౌంట్ ఏదైతే ఉందో ఈ కౌంట్లోనే మనకు ఒక నెంబర్ ఉంది. ఈ అకౌంట్ అండర్లో ప్రీవియస్గా 15 కాంటాక్ట్స్ ఉన్నాయా, 16 కాంటాక్ట్స్ ఉన్నాయా, 100 కాంటాక్ట్స్ ఉన్నాయా అనేసి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఈ ట్రిగ్గర్ డేటా ఉంది కదా, ఈ ట్రిగ్గర్ డేటాలో ఆ అకౌంట్ రిలేటెడ్ ఎన్ని కాంటాక్ట్స్ అయితే వచ్చాయో ఆ కాంటాక్ట్స్ని దీనికి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా మన కాంటాక్ట్స్ డేటా రిట్రీవల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ అకౌంట్ అండర్లో ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయ్యే కాంటాక్ట్ కాకుండా ప్రీవియస్గా ఏవైతే కాంటాక్ట్ నెంబర్ ఉందో, లైక్ ఎన్నైతే కౌంట్ ఉందో ఆ కౌంట్ అంతా ఇక్కడ మనకు స్టోర్ అయింది. ఈ కౌంట్కి మనం జస్ట్ యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది అంటే, మనకు కౌంట్ అనే ఫీల్డ్ ఒకటి లేదు. సో అందుకే ఎర్రర్ వచ్చింది, అది ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడు ఎలా చేయొచ్చు? మన దగ్గర 2 లిస్టులు ఉన్నాయి. ఇది లిస్ట్ ఉంది, ఇది లిస్ట్ ఉంది. ఏదైనా ఒకదాన్ని మ్యాప్లో తీసుకుంటే బెటర్. మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటున్నాం చిల్డ్రన్ రికార్డ్ మ్యాప్లో ఉంటే బెటర్ అని, రైట్? ఎందుకంటే పేరెంట్ డేటా మ్యాప్లో ఉంటే బెటర్ అనేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సినారియోలో మనకు చిల్డ్రన్ డేటా మ్యాప్లో ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే ఈ ఐడి ఉంది కదా, ఈ ఐడి అనేది మనకు చిల్డ్రన్ లోపల కూడా ఉంటుంది. ఉండదు. లైక్ ఇక్కడ పాసిబుల్ అవ్వదు. ఈ పేరెంట్ డేటాని మనం మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేయాలి కాబట్టి ఫస్ట్ అది చేద్దాం. ఎందుకంటే పేరెంట్ డేటా ఎప్పుడైనా మనకు మ్యాప్లో ఉండాలి కాబట్టి నేను అది కన్వర్షన్ చేస్తున్నా. acc map ఈక్వల్స్ టు న్యూ మ్యాప్ ఐడి అకౌంట్ ఫర్ లూప్ అకౌంట్ acc రికార్డ్ acc డేటా acc map డాట్
put acc record dot id and acc record. సో మనము పేరెంట్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ని మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేసేసాం, రైట్? మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేసాం. ఇప్పుడు మనం ఈ ట్రిగ్గర్ డేటా ఏదైతే ఉందో దీన్ని లూప్ చేసి డేటాని అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫర్ లూప్ కాంటాక్ట్ రికార్డ్ ట్రిగ్గర్ డేటా if acc map dot contains key acc record dot id, రైట్? నేను ఏం చెక్ చేస్తున్నా, వాట్ ఎవర్ కొత్తగా అప్డేట్ అయినా ఆర్ ఇన్సర్ట్ అయినా కాంటాక్ట్ ఉందో ఆ కాంటాక్ట్ ఐడి, కాంటాక్ట్ అకౌంట్ ఐడి అంటే విచ్ మీన్స్ పేరెంట్ ఐడి ఈ మ్యాప్లో ఉందా లేదా. ఈ మ్యాప్లో ఏ డేటా ఉంది? యాజ్ ఏ అకౌంట్ ఐడి ఏమో కీ ఉంది, అండ్ దెన్ అకౌంట్ రికార్డు వాల్యూ ఉంది. సో నేను చెక్ చేస్తున్నా ఇప్పుడు కాంటాక్ట్లో కొత్త రికార్డ్ ఏదైతే క్రియేట్ అవుతుందో దాని రిలేటెడ్ అకౌంట్ ఏమైనా ఈ మ్యాప్లో ఉందా లేదా అని చూస్తున్నా. ఒకవేళ మ్యాప్లో ఉంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు మనం ఏదైతే లూప్ చేస్తున్న ఇండివిజువల్ కాంటాక్ట్ ఉందో దాని రిలేటెడ్ పేరెంట్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ పేరెంట్లో ఉన్న ఫీల్డ్ని అప్డేట్ చేయాలి. ఏది? కౌంట్ అనే ఫీల్డ్ని. సో ఇక్కడ ఇంటీజర్ నేనేం చేస్తా అంటే కౌంట్ ఈక్వల్స్ టు acc map dot get acc record dot account contact record dot account id dot కౌంట్ ఫీల్డ్. సో నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఇంటీజర్తోని ఒక ఫీల్డ్ తీసుకున్నా, రైట్? కౌంట్ అనే ఒక ఫీల్డ్ తీసుకున్నా, అండ్ దెన్ ఒక ఈ డేటా ఉంది కదా, దీనివల్ల దీని మీనింగ్ ఏంటి? ఏదైతే మనకి మ్యాప్ ఉందో మ్యాప్ లోపల అకౌంట్ డేటా ఉంది, అకౌంట్ రికార్డ్ ఉంది ఇండివిజువల్. ఆ ఇండివిజువల్ అకౌంట్ రికార్డ్ లోపల మనకు ఒక ఫీల్డ్ ఉంది, కౌంట్ అనే ఫీల్డ్, రైట్? ఆ కౌంట్ అనే ఫీల్డ్ని నేనేం చేస్తున్నా, వాల్యూని తీసుకొచ్చి ఒక ఇంటీజర్ లోపల స్టోర్ చేసుకుంటున్నా. ఎందుకు స్టోర్ చేస్తున్నానో నేను చూపిస్తాను ఇప్పుడు. కౌంట్ ఈక్వల్స్ టు కాంటాక్ట్ రికార్డ్ ప్లస్ కౌంట్, రైట్? ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి అని ఉంటుంది కదా, ఆ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట ఇది. నేను ఏం చేస్తున్నా, కౌంట్ ఏదైతే ఉందో కౌంట్కి ఇక్కడ కాంటాక్ట్ రికార్డ్ ఉంది కదా, +1 యాడ్ చేయాలి, +1 అంతే కదా. బేసిక్గా ఏంటి మనకు, సో బేసిక్గా ఏంటి అంటే మ్యాప్ లోపల కౌంట్ అనే ఫీల్డ్ ఉంది. ఈ కౌంట్ అనే ఫీల్డ్ ఏదైతే ఉందో దీంట్లో మనకు నెంబర్ ఆఫ్ వాట్ ఎవర్ ఆ అకౌంట్స్ ఉన్నాయో, ఆ అకౌంట్స్ అండర్లో కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ డేటా ఉంది మనకు, రైట్? నెంబర్ ఆఫ్ వాట్ ఎవర్ 10 కాంటాక్ట్స్ అని, 100 కాంటాక్ట్స్ అని, 50 కాంటాక్ట్స్ అని ఆ నెంబర్ ఉంది. ఆ నెంబర్కి జస్ట్ 1 2 3 ఇలా యాడ్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఎన్ని కాంటాక్ట్స్ క్రియేట్ అయితే ఆ నెంబర్ని ఇంక్రిమెంట్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నా, ఈ కౌంట్ +1, రైట్? అంతే కదా. కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ +1. నెక్స్ట్ acc map dot get సేమ్ ఈక్వల్స్ టు కౌంట్, రైట్? ఇప్పుడు కౌంట్ లోపల మనకి ఏముంటుంది, ప్రీవియస్గా అకౌంట్ లోపల ఏదైతే వాల్యూ ఉందో, ఫస్ట్ లెట్స్ కన్సిడర్ 10 అనే వాల్యూ ఉందనుకుందాం. ఇప్పుడు 10 + 1 ఎంత అవుతుంది? 10 + 1, సో విచ్ మీన్స్ 11 అవుతుంది. ఇప్పుడు కొత్త వాల్యూ ఏం అసైన్ అయింది? 11 అసైన్ అయింది. సో మనకు కావాల్సిన ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో, కొత్త కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఇంక్రిమెంట్, ఆ ఇంక్రిమెంట్ ఇక్కడ వచ్చేసింది. ఫైన్. ఇప్పుడు దీన్ని మనం అప్డేట్ చేసుకోవాలి కాబట్టి ఒక లిస్ట్ తీసుకోవాలి. సో అకౌంట్స్ టు బి అప్డేటెడ్ ఈక్వల్స్ టు న్యూ లిస్ట్, and then accounts to be updated dot add acc map dot get
కాంట్ రికార్డ్ డాట్ అకౌంట్ ఐడి, రైట్. ఇండివిజువల్ ఆ రికార్డ్ని ఈ లిస్ట్ లోపలికి యాడ్ చేసేసా, సరిపోయింది. అండ్ దెన్ ట్రై update accounts to be updated, catch TML exception, system.debug, రైట్. ఇది మనకు కావాల్సిన వాట్ ఎవర్ కోడ్ ఉందో అదే. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మీరు ఈ ఇన్సైడ్ ఫర్ లూప్ ఉంది కదా, దీని లోపల ఏం చేయాలి అనేసి మీకు తెలిస్తే మీ లాజిక్ బిల్డ్ అయిపోయినట్టే. ఇక్కడనే మీకు కావాల్సిన లాజిక్ అనేది రిక్వైర్డ్ అనమాట. ఈ డేటా రిట్రీవల్, ఈ డేటా మ్యాప్ లైక్ లిస్ట్ని మ్యాప్ లోపల కన్వర్షన్ చేయడం, ఇవన్నీ ప్రతి దాంట్లో సేమే ఉంటుంది. సో కొత్త కొత్త ట్రిగ్గర్స్ చేసే టైంలో మీకు ఇలాంటి సినారియోస్ డిఫరెంట్గా ఇన్వాల్వ్ అవుతుంటాయి. ఆ సినారియోస్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది బేస్డ్ ఆన్ యువర్ లాజిక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఇలా చేస్తారు, రైట్. ఇది ఒక సొల్యూషను. సేమ్ దీనికి ఇంకో సొల్యూషన్ ఏంటి అంటే చాలా మేబీ బిగినర్ లెవెల్లో చేసే సొల్యూషన్ ఏంటి అంటే సేమ్ ఈ కాంటాక్ట్ రిలేటెడ్ నేను ఇది తీసేస్తున్నా, ఈ కోడ్ తీసేసి ఇంకో వేరియేషన్ చూపిస్తాను మీకు. ఇది కొంచెం ప్రాపర్ లాజిక్ ఉంటాయి. ఇంకోలా ఎలా చేయొచ్చు అంటే నేను కాంటాక్ట్స్ ఫెచ్ చేస్తా, రైట్. న్యూ లిస్ట్, మీకు క్లారిటీ లేదు ఏదైతే ఫీల్డ్ ఉందో ఫీల్డ్ని యూజ్ చేయాలని మీకు క్లారిటీ లేదు. మీరేమనుకున్నారంటే ఆ కాంటాక్ట్ రిలేటెడ్ అకౌంట్స్ని అండ్ ఆ కాంటాక్ట్ రిలేటెడ్ కాంటాక్ట్స్ని, ఏది అకౌంట్ అండర్లో ఉన్న కాంటాక్ట్స్ని అవన్నిటిని రిట్రీవల్ చేసి కౌంట్ చేయాలనుకుంటున్నారు. ఇలా కూడా చేయొచ్చు. సెలెక్ట్ ఐడి అకౌంట్ ఐడి ఫ్రమ్ కాంటాక్ట్ వేర్ అకౌంట్ ఐడి ఇన్ ACC ID set, రైట్. సో మనకు అకౌంట్స్ అండ్ కాంటాక్ట్స్ అన్నీ వచ్చేసాయి, ఫైన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా ఒకదాన్ని మనము మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేయాలి. అగైన్ ఏది మ్యాప్లో ఉంటే బెటర్? డెఫినెట్గా పేరెంట్ మ్యాప్లో ఉంటేనే బెటర్. సో అకౌంట్ ACC రికార్డ్ ACC డేటా ID account ACC map equals to new map ID రైట్. సో ఈ ACC మ్యాప్ లోపల put ACC record dot ID and ACC record. సో పేరెంట్ డేటాని మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేసుకుందాం. కన్వర్షన్ అయిన తర్వాత మనం లూప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ అకౌంట్ ఉందా, ఈ అకౌంట్ లోపల మనం అప్డేట్ చేయాలి ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయని. సో ఈ కాంటాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను లూప్ చేసి ఇండివిజువల్ అకౌంట్ రిలేటెడ్ ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి అనేసి నేను కౌంట్ చేయాలి అనుకుంటున్నా. సో దానికోసం నేను ఒక మ్యాప్ తీసుకుంటా. అగైన్ మ్యాప్, ఇక్కడ ఐడి అండ్ ఇంటీజర్ ACC count equals to new map సో మనం చేసేది 2 ways కరెక్టే, ఏ వే రాంగ్ అని అసలు ఏం లేదు. కాంటాక్ట్ రికార్డ్ అండ్ కాన్ డేటా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇఫ్ contains key con record dot account ID. ఫైన్. ఇది ఒకసారి లాజిక్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తా, కోడ్ రాసి. అండ్ దెన్ ఇంటీజర్ అవసరం లేదు. సో అకౌంట్ డాట్ గెట్ కాన్ రికార్డ్ డాట్ అకౌంట్ ఐడి
ఈక్వల్స్ టు +1 and then acc count dot put count record dot account id count and else one. ఇది ఇంకో లాజిక్. సో ఇప్పుడు మనం 2 మెథడ్స్ చూసాం ఒకే ప్రాబ్లమ్కి. ఫస్ట్ మెథడ్ చాలా మంచి మెథడ్, మనం ఎక్స్ట్రా ఏం కోడ్ చేయట్లేదు, ఇక్కడ చాలా ఎక్కువ కోడింగ్ చేస్తున్నాం. ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ సినారియో, ఎప్పుడైతే రూల్ ఆఫ్ సమ్మరీ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ కావాలి, బట్ మనకు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ లేదు. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసిన అకౌంట్ అండ్ కాంటాక్ట్ బిట్వీన్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఉండదు, బట్ స్టిల్ మనకు ఈ మాస్టర్ డీటెయిల్ కైండ్ ఆఫ్ ఏదైతే సొల్యూషన్ ఉందో అది కావాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఈ డేటాని ఐదర్ యూజింగ్ ట్రిగ్గర్ అయినా ఆర్ ఫ్లో అయినా పాసిబిలిటీ చేయొచ్చు ఈ సొల్యూషన్. సో నేను ఏం చేశాను అంటే, అకౌంట్ డేటా కావాలి కదా, ఎనీవే మనం అప్డేట్ చేయాల్సిన అకౌంట్ని. సో అకౌంట్ డేటా తీసుకొచ్చా. అకౌంట్స్తో పాటు నేనేమనుకుంటున్నా అంటే, ఈ అకౌంట్ అండర్లో ఎన్ని కాంటాక్ట్స్ అయితే ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ అన్నిటిని నేను రిట్రీవల్ చేసుకొని తెచ్చేసుకుంటా. సో అప్పుడు నాకు క్లియర్గా ఉంటుంది కదా, ఈ అకౌంట్ అండర్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి ఏంటి అనేసి నేను కౌంట్ చేసి ఆ నెంబర్ని ఈ అకౌంట్ లోపల అప్డేట్ చేసుకోవాలి అనుకుంటున్నా. సో అకౌంట్ డేటా రిట్రీవల్ చేసా, కాంటాక్ట్ డేటా రిట్రీవల్ చేసా. ఇప్పుడు ఏం చేసా అంటే, ఏదైతే కాంటాక్ట్ డేటా వచ్చిందో ఆ కాంటాక్ట్ డేటా లోపల నేను లూప్ చేస్తున్నా. లూప్ చేసి ఒక అకౌంట్ అండర్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం నేను ఏం ఫాలో అవుతున్నా అంటే, ఒక మ్యాప్ తీసుకున్నా. ఈ మ్యాప్ లోపల ఐడి అండ్ ఇంటీజర్ స్టోర్ చేసుకుంటున్నా. బేసిక్గా ఇది ఎందుకంటే, అకౌంట్ ఐడి స్టోర్ చేయడానికి అండ్ ఆ అకౌంట్ అండర్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కౌంట్ని స్టోర్ చేయడానికి ఈ మ్యాప్ అనమాట. సో వాట్ ఎవర్ మన కాంటాక్ట్స్ని మనము రిట్రీవల్ చేసామో అవే కాంటాక్ట్స్ని నేను లూప్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, లూప్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక కండిషన్ చెక్ చేస్తున్నా. ఏదైతే అకౌంట్ కౌంట్ అనే మ్యాప్ మనం తీసుకున్నామో దాంట్లో కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే ఉందో, ఇది ఇండివిజువల్ కాంటాక్ట్ రికార్డ్ కదా, దీని రిలేటెడ్ అకౌంట్ ఐడి పేరెంట్. సో ఆ పేరెంట్ ఉందా లేదా, పేరెంట్ ఐడి ఉందా లేదా, యాజ్ ఎ కీ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఉంది అంటే మనం వేరే చేస్తాం, ఒకవేళ లేదు అంటే చేయం. సో ఫస్ట్ థింగ్ మనం కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏదైతే కాంటాక్ట్ రికార్డ్ ఉందో కాంటాక్ట్ రికార్డ్లో ఫస్ట్ రికార్డ్ వచ్చింది. ఇప్పుడు ఈ మ్యాప్ ఎంటీగా ఉంది కదా, దీంట్లో ఎలాంటి డేటా లేదు ఫస్ట్ రికార్డ్ అన్నప్పుడు. సో ఈ అకౌంట్ మ్యాప్ లోపల వాట్ ఎవర్ ఇండివిజువల్గా వచ్చిన కాంటాక్ట్ రికార్డ్ ఉందో దాని అకౌంట్ ఐడి ఇక్కడ ఉందా లేదా అని చూస్తున్నాం యాజ్ ఎ కీ లాగా. లేదు, ఎందుకంటే అది ఇప్పుడే ఇనిషియలైజ్ చేసిన మ్యాప్ అండ్ మనం ఫస్ట్ టైం ఒక లూప్ చేసుకొని వచ్చినాం. ఫైన్, లేదు. సో ఇప్పుడు ఏమైంది, ఈ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది. సో మనం దేంట్లోకి వెళ్తాం, ఎల్స్లోకి వెళ్తాం. దాని మీనింగ్ ఏంటి, ఈ మ్యాప్ లోపల అకౌంట్ ఐడి లేదు. రైట్, ఇప్పుడు నేనేం చేస్తా అంటే, ఆ అకౌంట్ ఐడి ఏదైతే ఉందో అకౌంట్ ఐడిని యాడ్ చేసా అండ్ దెన్ కౌంట్ +1 అని యాడ్ చేసా. అంతే కదా. ఇప్పుడు ఒక ఫ్రెష్ అకౌంట్ దొరికింది, ఆ అకౌంట్ అండర్లో ఒక కాంటాక్ట్ దొరికింది. ఇప్పుడు మనకి ఏదైతే ఇండివిజువల్ కాంటాక్ట్ ఉందో ఆ ఇండివిజువల్ కాంటాక్ట్లో ఒక అకౌంట్ ఐడి ఉంటుంది. ఆ అకౌంట్ ఐడి ఈ మ్యాప్లో ఉందా లేదా అని చూస్తున్నా. ఫస్ట్ టైం ఇది ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి దాంట్లో ఏం లేదు. ఫైన్, సెకండ్ టైం చూద్దాం. ఇప్పుడు సెకండ్ రికార్డ్ వచ్చింది, సెకండ్ కాంటాక్ట్ రికార్డ్ వచ్చింది. ఇప్పుడు ఏదైతే సెకండ్ కాంటాక్ట్ రికార్డ్ వచ్చిందో దీంట్లో ఉన్న అకౌంట్ ఐడి అగైన్ మళ్ళీ ఈ మ్యాప్లో ఉన్న అకౌంట్ ఐడికి మ్యాచ్ అవుతుందా లేదా యాజ్ ఎ కీ లాగా అని చెక్ చేస్తున్నా. ఒకవేళ మ్యాచ్ అయింది అనుకుందాం, దట్ మీన్స్ ఏంటి, ఇంతకుముందు వచ్చిన కాంటాక్ట్ ఇప్పుడు వచ్చిన కాంటాక్ట్ రెండు సిబ్లింగ్ కాంటాక్ట్స్, దాని రిలేటెడ్ పేరెంట్ ఒకటే. రైట్, సో అప్పుడు దాని మీనింగ్ ఏంటి, దీంట్లో ఈ మ్యాప్ లోపల అకౌంట్ ఐడి ఉంది అంటే దట్ మీన్స్ ప్రీవియస్ ఏదైతే మ్యాప్ ఉందో ఈ మ్యాప్ లోపల ఏదో ఒక కౌంట్ ఉండే ఉంటుంది. అంతే కదా, లేకపోతే అది ఫస్ట్ టైం బ్లాంక్ ఉన్నది. ఫస్ట్ టైం ఏదైతే ఫస్ట్ రికార్డ్ వచ్చిందో కాంటాక్ట్ రికార్డు, అప్పుడు ఇది బ్లాంక్ ఉంది, ఎందుకంటే దీంట్లో ఎలాంటి ఐడి లేదు, ఎలాంటి కౌంట్ లేదు. మనం ఏం చేసాం, లేకపోయేసరికి ఆ అకౌంట్ ఐడి అండ్ కౌంట్ని యాజ్ ఎ వన్ లాగా యాడ్ చేసాం. నెక్స్ట్ టైం సెకండ్ రికార్డ్ వచ్చింది, వచ్చిన సెకండ్ రికార్డ్ ఏదైతే ఉందో ఇది కూడా సేమ్ అకౌంట్ ఐడి ఉంది. సో ఈ అకౌంట్ ఐడి ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఆ అకౌంట్ ఐడికి అండర్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అన్నీ కావాలి మనకు. సో ఒకసారి ఫైండ్ అవుట్ అయింది కదా, నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే, వాట్ ఎవర్ కౌంట్ ఉందో
ఆ కౌంట్ని అప్డేట్ చేస్తా. సో ఇంతకుముందుకు దీంట్లో 1 అని స్టోర్ అయింది, రైట్? దీంట్లో 1 అని స్టోర్ అయింది కదా, దాని వాల్యూని ఎలా యాక్సెస్ చేసా? అకౌంట్ మ్యాప్ డాట్ గెట్ అండ్ వాట్ ఎవర్ అకౌంట్ ఐడి ఉందో అకౌంట్ ఐడి, దాంట్లో ఎంత ఉంటే అంత. ప్రీవియస్గా 1 ఉంది, ఇప్పుడు +1 యాడ్ చేసా, విచ్ మీన్స్ ఇప్పుడు ఏమైంది, 2 అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి అప్డేట్ అయిపోయింది. మళ్ళీ థర్డ్ రికార్డ్ వచ్చింది. ఇక్కడ థర్డ్ రికార్డ్ రాగానే ఏదైతే కాంటాక్ట్ రికార్డ్ ఉందో ఆ కాంటాక్ట్ రికార్డ్ అకౌంట్ ఐడి ఈ మ్యాప్లో లేదు, విచ్ మీన్స్ ఏంటి, ఇప్పుడు ఏదైతే కాంటాక్ట్ రికార్డ్ వచ్చిందో ఇది ఇంకో పేరెంట్ అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్. దీంట్లో ఓన్లీ ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఒకటే ఒక అకౌంట్ ఉంది, ఒకటే ఒక అకౌంట్ ఐడి ఉంది. ఇప్పుడు ఆ అకౌంట్ ఐడి, ఇప్పుడు కాంటాక్ట్ రికార్డ్ ఏదైతే అకౌంట్ ఐడి ఉందో ఇవి రెండు మ్యాచ్ అవ్వట్లేదు. దట్ మీన్స్ ఏంటంటే ఈ కాంటాక్ట్ రికార్డు పేరెంట్ అండ్ మ్యాప్లో స్టోర్ అయిన అకౌంట్ ఐడి రెండు డిఫరెంట్, అవి సిమిలర్ కాదు. సో ఇది మ్యాచ్ అవ్వకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే అది ఫ్రెష్గా వచ్చిన లైక్ న్యూలీ యాడెడ్ ఒక అకౌంట్, లైక్ న్యూగా ఈ మ్యాప్ లోకల్కి యాడ్ చేయాల్సిన అకౌంట్. సో సింపుల్గా ఆ అకౌంట్ ఐడి అండ్ +1 అంతే కదా. ఇప్పటి వరకు ఆ అకౌంట్ రిలేటెడ్ మనకు ఒకటే ఒక కాంటాక్ట్ ఉంది. ఆల్రెడీ ఉంటేనేమో మనం ఇక్కడనే అప్డేట్ చేసేవాళ్ళం, లేదు కాబట్టే మనం సింగిల్ అని అప్డేట్ చేసాం. మళ్ళీ ఫోర్త్ రికార్డ్ వచ్చింది. ఫోర్త్ రికార్డ్ రాగానే మళ్ళీ చెక్ చేసాం. అగైన్ అకౌంట్ ఐడి ఉంది, వాట్ ఎవర్ కాంటాక్ట్ రికార్డ్ ఉందో దాంట్లో ఉన్న అకౌంట్ ఐడిని ఈ మ్యాప్లో ఉందా లేదా చూస్తున్నాం. ఇది కూడా లేదు. దట్ మీన్స్ ఏంటి, ఈ అకౌంట్ ఐడి రిలేటెడ్ ఎలాంటి హిస్టరీ ప్రీవియస్గా మ్యాప్లో లేదు. అంటే ప్రజెంట్ ఏదైతే కాంటాక్ట్ రికార్డ్ వచ్చిందో ఈ అకౌంట్ అండర్లో ఉన్న ఫస్ట్ కాంటాక్ట్ రికార్డ్. సో దానికోసం మళ్ళీ 1 అని చెప్పేసి అప్డేట్ చేసాం. అండ్ దెన్ ఫిఫ్త్ రికార్డ్ వచ్చింది, ఏది ఫిఫ్త్ కాంటాక్ట్ రికార్డ్ వచ్చింది, దాన్ని లూప్ చేసాం. దీంట్లో ఉన్న ఏదైతే కాంటాక్ట్ అకౌంట్ ఐడి ఉందో ఆ అకౌంట్ ఐడి ఈ మ్యాప్లో ఉంది, కంటైన్స్కి, అది ట్రూ రిటర్న్ చేసింది, విచ్ మీన్స్ ఆ మ్యాప్ లోపల ఈ అకౌంట్ ఐడి ఉంది. అంటే ఆల్రెడీ ఆ అకౌంట్ ఐడి రిలేటెడ్ కొన్ని కాంటాక్ట్స్ మనకు దొరకడం వల్ల మనము కౌంట్ని అప్డేట్ చేసాం, 1 అనో 2 అనో ఏదో అని. సో ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటున్నా అంటే ఏదైతే ఇక్కడ కౌంట్ ఉందో ఆ కౌంట్కి ఇంకో +1 యాడ్ చేయాలి, అంతే కదా. ప్రీవియస్గా ఒక 3-4 కాంటాక్ట్స్ వచ్చాయి, వాటి రిలేటెడ్ డేటా స్టోర్ అయింది. ఇప్పుడు ఏంటిది, ఈ అకౌంట్ ఐడి ఈ మ్యాప్ లోపల ఉంది. దట్ మీన్స్ ఏంటంటే ఆ అకౌంట్ ఐడి అండ్ దాని అండర్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కౌంట్ కూడా ఇక్కడ స్టోర్ అయింది. ఇప్పుడు ఆ కౌంట్ని జస్ట్ +1 లాగా అప్డేట్ చేస్తే సరిపోతుంది. సో దానికోసం నేను ఈ కౌంట్ అనే ఒక కొత్త ఇంటీజర్ తీసుకున్నా అండ్ ఈ ఇంటీజర్ లోపల ఆ వాల్యూ తీసుకొచ్చుకుంటున్నా. మ్యాప్ లోపల ఉన్న వాల్యూ ఎలా వస్తుంది, మ్యాప్ లోపల ఉన్న వాల్యూ విత్ గెట్ మెథడ్ పర్ఫామ్ చేసి ఆ వాల్యూ వచ్చేసింది. వాల్యూ రాగానే ఆ వాల్యూకి +1 యాడ్ చేస్తున్నా. +1 ఏంటి, లైక్ ప్రీవియస్గా ఏదైతే ఇంటీజర్ ఉందో కౌంట్ ఉందో ఆ కౌంట్కి ఇంకో 1 నెంబర్ని యాడ్ చేయడం, అంతే కదా. ఆల్రెడీ ఆ అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్స్ 2 or 3 ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనకు ఒకటే కాంటాక్ట్ ఫైండ్ అవుట్ అయింది, అందుకే నేను +1 యాడ్ చేశాను. సో ఇప్పుడు ఏమైపోయింది, ఆ అకౌంట్ రిలేటెడ్ కాంటాక్ట్స్ 3 అయిపోయింది. అండ్ నెక్స్ట్ 6th రికార్డ్ వచ్చింది, రైట్. ఇంకా ఇలానే కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది సర్కిల్ అనమాట. ఇది ఒక వే. సో ఇప్పుడు ఈ సర్కిల్ అయిపోయేసరికి అకౌంట్ ఐడి అండ్ దాని రిలేటెడ్ ఏవైతే కాంటాక్ట్స్ కౌంట్ ఉందో అది వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చిన కౌంట్ని మనం ఈ అకౌంట్ లోపలికి మ్యాప్ చేయాలి కదా, ఇంకా అది కూడా పెండింగ్ ఉంది. ఇప్పుడు జస్ట్ మనం కౌంట్ చేసాం ఆ అకౌంట్ అండర్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి అనేసి. ఇప్పుడు ఫర్ లూప్ అకౌంట్ ఏసీసీ రికార్డ్ ఏసీసీ డేటా, రైట్. if acc dot contains key acc record dot id, ఇప్పుడు ఏదైతే మనం లూప్ చేస్తున్న అకౌంట్ ఐడి ఉందో అది మ్యాప్ లోపల ఉందా లేదా అని చేస్తున్నాం. చెక్ చేసి ఒకవేళ ఉంటే acc record dot సమ్ కౌంట్ ఆఫ్ ఆపర్చునిటీ అని ఏదో ఒక ఫీల్డ్ ఉంది, ఆ ఫీల్డ్ని అప్డేట్ చేద్దాం. ఎలా అప్డేట్ చేద్దామంటే ఈ మ్యాప్ లోపల ఏదో ఒక వాల్యూ ఉంటుంది కదా, ఆ అకౌంట్ ఏదైతే వచ్చిందో ఆ అకౌంట్ డాట్ గెట్ ఏసీసీ రికార్డ్ డాట్ ఐడి. ఇది ఒక వే. ఫస్ట్ చేసింది వర్క్ అవుతుంది, ఇది వర్క్ అవుతుంది. ఫస్ట్ చేసింది చాలా తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్, చాలా ఈజీగా అయిపోయింది. బట్ మీరు ఆ లెవెల్కి రీచ్ అవ్వాలి అంటే ఎక్కువ లాజిక్ బిల్డ్ అయితేనే మీరు డైరెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారు. అప్పటి వరకు ఏంటంటే మీరు చాలా డిఫరెంట్ వేస్లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ యూజ్ చేసి చేయాల్సి ఉంటుంది.
సో ఫస్ట్ చేసిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా ఈజియెస్ట్. సింపుల్గా ఏంటి, బేసిక్గా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఒక అకౌంట్ మనం ఒక ఫీల్డ్ క్రియేషన్ చేసాం, దాంట్లో సమ్ వాల్యూ ఉంది, 0 1 2 3 ఉంది. ఇప్పుడు కొత్తగా ఏదైతే కాంటాక్ట్ క్రియేట్ అవుతుందో, ఒక కాంటాక్ట్ క్రియేట్ అయితే ఆల్రెడీ ఉన్న వాల్యూకి +1, ఇంకోటి క్రియేట్ అయితే ఇంకో +1, ఇలా యాడ్ చేస్తూ పోతే సరిపోతుంది కదా. సో ఈ లాజిక్ రానప్పుడు మనం ఏం చేయాలి, ఇలాంటి కూడా ఒక లాజిక్. ఈవెన్ ఇది కాకపోతే ఇంకా అదర్ లాజిక్స్ కూడా చాట్‌జీపీటీ నుంచి మీరు తెచ్చుకోవచ్చు. మల్టిపుల్ లాజిక్స్ ఉంటాయి ఒకే ఒక ఒకే ఒక ప్రాబ్లమ్కి, అండ్ మల్టిపుల్ సొల్యూషన్స్ ఉంటాయి. మీరు ఏ సొల్యూషన్ చేస్తున్నారనేది ప్రాబ్లం ఏం లేదు, మీరు ఏ సొల్యూషన్తోనైనా చేయండి. బట్ ఏదైతే అక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉందో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి మీ సొల్యూషన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వాలి ఎట్ ద ఎండ్, అంతే. ఇంకా ఫస్ట్ అలా ఒకసారికి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వచ్చింది, అప్పుడు మీరు ఆ కోడ్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా అర్థం చేసుకొని ఆప్టిమైజేషన్ చేయడానికి ట్రై చేయండి. అది చాలా బెస్ట్ వే అనమాట. ఎవరైనా ఇలా చేస్తారు, ఫస్ట్ ఒక వర్కింగ్ మోడల్లో ఉన్న సొల్యూషన్ని బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసిన తర్వాత దాన్ని ఆప్టిమైజేషన్ మీద ఫోకస్ చేస్తారు. డైరెక్ట్ చేయడమే ఆప్టిమైజేషన్ మీద మీరు ఫోకస్ చేయకూడదు ఎప్పుడైనా. ఫస్ట్ అసలు వర్క్ అవుతుందా లేదా, అసలు పాసిబుల్ అవుతుందా లేదా అనేసి మీరు ట్రై చేయాలి. అది పాసిబుల్ అవుతే దాని తర్వాత ఇంకేమైనా బెస్ట్ వే ఉందా అని ట్రై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇదొక మెథడ్. ఇక్కడ మెథడ్లో ఏం చేస్తున్నాం, అకౌంట్స్ డేటా, కాంటాక్ట్స్ డేటా తెచ్చుకున్నాం. ఇప్పుడు నేను ఏం క్యాలిక్యులేషన్ చేయాలనుకుంటున్నా, ఒక అకౌంట్ అండర్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయని క్యాలిక్యులేషన్ చేయాలి అనుకుంటున్నా. సో కాంటాక్ట్స్ని లూప్ చేసి ఆ అకౌంట్ ఐడి రిలేటెడ్ ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో చెక్ చేయాలని చెప్పేసి ఇలానే మ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు ఈ సినారియోలో కూడా మ్యాప్ తీసుకొని నేను యూటిలైజేషన్ చేస్తున్నా. బట్ ఇక్కడ మ్యాప్ తీసుకోవాలని ఎలా నాకు తెలిసింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ప్రాక్టీస్ ఓన్లీ, రైట్. డెఫినెట్గా నేను ప్రీవియస్గా చెప్పాను కదా, ఒక 2 రికార్డ్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అండ్ డేటా అసైన్మెంట్ అవుతుంది అంటే, అప్డేట్ అవుతుంది అంటే డెఫినెట్గా మ్యాప్ 100% ఇన్వాల్వ్ అవుద్ది. ఇక్కడ కూడా మ్యాప్ ఇన్వాల్వ్ అయ్యింది, మోస్ట్లీ ఇన్వాల్వ్ అవుద్ది. బట్ ఇలాంటి సినారియోస్ మీరు చేయాలి అంటే చాలా ప్రాక్టీస్ రిక్వైర్డ్. ప్రాక్టీస్ కన్నా ఎక్కువ మీరు కోడ్ రాసినా రాయకపోయినా, రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే కోడ్ రాయడం గురించి కాదు, ఒకప్పుడు కోడ్ రాయడం గురించి ఉండేది, ఇప్పుడు కోడ్ చాట్‌జీపీటీ కూడా రాస్తుంది. బట్ దానికి కావాల్సిన లాజిక్ ఇవ్వడమే మనకు కావాలి, ఫైన్. సో ఈ లాజిక్ రిలేటెడే మీకు కావాల్సి ఉంటుంది. మేబీ ఒకసారి మనం చాట్‌జీపీటీ నుంచి ట్రై చేద్దాం, ఒకసారి ఎన్ని వేస్లో కోడ్ ఇవ్వగలుగుతుందో ట్రై చేద్దాం. I want trigger code for counting contacts related to account. Give me all the possible solutions. చూద్దాం ఎన్ని వేస్లో ఇప్పుడు మనకు చాట్‌జీపీటీ మనం బిల్డ్ చేసిన సొల్యూషన్ ఇస్తుంది. మనం ఇప్పుడు 2 చేసాము, ఇవి కాకుండా ఇంకా చాలా వేస్ ఉంటాయి. సో ఇది బెస్ట్ ప్రాక్టీసెస్ అంట. అగ్రిగేట్ క్వరీ అని ఒకటి ఇచ్చేసింది. సో అగ్రిగేట్ క్వరీ చేసేసుకొని చేయొచ్చు. బట్ అగ్రిగేట్ క్వరీ కన్నా మనం చేసింది చాలా బెస్ట్ వన్. ఎనీవే అగ్రిగేట్ క్వరీ కూడా ఇది ఒకటి. నెక్స్ట్ సొల్యూషన్ 2, హ్యాండ్లర్ క్లాస్ ట్రిగ్గర్. హ్యాండ్లర్ క్లాస్ లోపల ఏం చేస్తుందో చూద్దాం. ఇది కూడా అగ్రిగేట్ క్వరీ. ఇది ట్రిగ్గర్ అని అకౌంట్ ఇచ్చింది. ఇది జస్ట్ ఏంటంటే మల్టిపుల్, ఇలా కాదు, how many ways we can achieve this. Handler class contact. The count of సొల్యూషన్స్. సో మీరు చూసారు కదా, ఇక్కడ ఇది అధిక తెలివి చూపించి జస్ట్ ట్రిగ్గర్ యూజ్ చేయండి, సొల్యూషన్ ఏమో అసింక్రనస్ అని, అండ్ దాని తర్వాతనేమో ట్రిగ్గర్ అండ్ అకౌంట్ అని. అసలు ట్రిగ్గర్ అండ్ అకౌంట్ అసలు ఇది కరెక్ట్ వేనే కాదు, అసలు ఇది వరస్ట్. మీరు దీన్ని ఫాలో అయితే ఇంకా అసలు మిమ్మల్ని దారుణంగా చూస్తారు మనల్ని. అసలు అది కానే కాదు. చూడండి, అది చాలా తెలివిగా ఆలోచించి చెప్పింది. ఇది హ్యాండల్ క్లాసు ట్రిగ్గర్ అంట, ఇది ఎవరైనా చేసేది. ఇది మనకు కావాల్సింది ఏంటో అది ఇవ్వలేదు, అందుకే మళ్ళీ నేను చేంజెస్ చేస్తున్నా. సో మీకు తెలిసి ఉంటే ఈజీ ఉంటుందన్నమాట, అంతే. సో ఒకటేమో అగ్రిగేట్ క్వరీ అనేసి, ఇంకోటేమో పేరెంట్ అండ్ చైల్డ్ సబ్ క్వరీ అనేసి. ఇక్కడ ఏంటంటే సైజ్ అని యూటిలైజ్ చేసుకుంటాం,
అండ్ నెక్స్ట్ మెయింటైన్ ఏ కౌంటర్ ఫీల్డ్. చూసారా కౌంటర్ ఫీల్డ్ మనకు ఉంటుంది. ఆ కౌంటర్ ఫీల్డ్ యూజ్ చేయమంటుంది. రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ లాగా ఉంటుంది అంటుంది. అండ్ తర్వాత డిక్లరేటివ్ లుక్అప్, ఇది కూడా కాదు, మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది ఇంకా. సో రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ అసలు లేనే లేదు, అది సజెస్ట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ చూడండి డిక్లరేటివ్ లుక్అప్ రోల్ అప్ సమ్మరీ అంట, ఇది కూడా కాదు. ఇక్కడ ట్రిగ్గర్ ఫ్లో అంటుంది. మనం ఆల్రెడీ ట్రిగ్గర్ ఫ్లోలోనే మనకు కావాల్సిన కౌంట్ ఎలా చేయాలని అడుగుతుంటే అది ఇవ్వట్లేదు. బట్ ఎనీవే ఒక 3-4 అయితే ఇచ్చింది కదా. ఇక్కడ అగ్రిగేట్ రిజల్ట్ అని, సైజ్ అని, ఇంకోటని మనం చేసింది కాకుండానే ఇప్పుడు చైల్డ్ సబ్ క్వరీ అని ఇచ్చింది అండ్ ఇది ఒకటి ఇచ్చింది. సో మనం ఆల్రెడీ 2 సొల్యూషన్స్ చేసాం, ఇది ఇంకా 2 సొల్యూషన్స్ ఇచ్చింది. సో మల్టిపుల్ వేస్లో ఉంటుంది. బట్ పాయింట్ ఏంటి అంటే మీరు అది ఇచ్చిన సొల్యూషన్ కరెక్ట్గా ఉందా లేదా అని అనలైజ్ చేసే లాజిక్ అయినా బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైన్. సో సేమ్ ఇదే రిలేటెడ్ మీరు ప్రాక్టీస్ చేయడానికి సమ్ యూజ్ చేయండి, మినిమం యూజ్ చేయండి, మ్యాక్సిమం యూజ్ చేయండి, అడిషన్ యూజ్ చేయండి, డివిజన్ యూజ్ చేయండి, అన్ని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయండి. ఏది రోల్ అప్ సమ్మరీ అంటే ఓన్లీ సమ్ సబ్ట్రాక్షన్ కాదు, ఏదైనా పర్ఫామ్ చేయండి. బట్ దీన్ని మల్టిపుల్ వేస్లో సపోజ్ ఇప్పుడు సమ్ ఉంది దాన్ని ఒక వేలో చేయండి, రైట్. సబ్ట్రాక్షన్ ఉంది దాన్ని ఇంకో వేలో చేయండి, మినిమం ఉంది ఇంకో వేలో చేయండి, మ్యాక్సిమం ఉంది ఇంకో వేలో చేయండి. ఇలా ట్రై చేస్తే మీకు లాజిక్ బిల్డ్ అవుద్ది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కమింగ్ 2 to 3 days మనం ఇలాంటి సినారియోస్ మీదనే ప్రాక్టీస్ చేస్తుంటాం, ఎందుకంటే లాజిక్ అనేది వీటి వల్ల ఇంకెక్కువ బిల్డ్ అవుతుంది. సో వెళ్ళి మీ దగ్గర ఉన్న పేరెంట్ అండ్ చైల్డ్ ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని ఫైండ్ అవుట్ చేసి వాటిలో ఈ రోల్ అప్ సమ్మరీ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంటేషన్ చేయండి. ఒక్కోసారి డిఫరెంట్ వే ట్రై చేయండి, ఇంకేమైనా బెస్ట్ వే పాసిబుల్ ఉందా అనేసి. ఈవెన్ పాసిబిలిటీ ఉంటే చాట్ జీపీటీ హెల్ప్ కూడా తీసుకోండి, అసలు ప్రాబ్లమే లేదు. క్లియర్ బ్రో? వన్ స్మాల్ డౌట్ బ్రో. ఈ ఇప్పుడు జరిగిన క్లాసు చిల్డ్రన్ క్రియేట్ అండ్ పేరెంట్ అప్డేట్ అది సినారియో కదా బ్రో? అవును అవును. యాక్చువల్గా నేను ఒకటి అంటే స్టార్టింగ్లో వాయిస్ ప్రాబ్లం ఉండింది. యాక్చువల్గా నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం ఆఫ్టర్ ట్రిగర్ చేసినప్పుడు మనం ఆఫ్టర్ హ్యాండ్లర్ కూడా క్రియేట్ చేయాలి క్లాస్కి. లైక్ మీరు ఇప్పుడైతే బిఫోర్ హ్యాండ్లర్లో చేస్తున్నారు కదా, ఆఫ్టర్ ట్రిగర్కి ఆఫ్టర్ హ్యాండ్లర్ అని సపరేట్గా క్లాస్ క్రియేట్ చేయాలా, లేకపోతే బిఫోర్ హ్యాండ్లర్లోనే మెన్షన్ చేసిన సరిపోతుందా బ్రో ఇన్ రియల్ టైం? క్రియేషన్ చేయండి బ్రో, బెస్ట్ ఇన్ ప్రాక్టీసెస్ అయితే సపరేటే మీరు చేయొచ్చు. బిఫోర్ హ్యాండ్లర్లో కూడా చేయొచ్చు కానీ అది బెస్ట్ ప్రాక్టీసెస్ రాదు. ఓకే. అండ్ వన్ స్మాల్ రిక్వెస్ట్ అనేది వాట్సాప్ గ్రూప్ కొంచెం అట్లా క్రియేట్ చేయగలరా మా బ్యాచ్ వాళ్ళకి? ఓకే బ్రో, ఒకసారి నేను అందరిని అడుగుతా, వాళ్ళందరికీ ఒకవేళ ఉంది అంటే నేను క్రియేషన్ చేస్తాను, నాకు కూడా కమ్యూనికేషన్ ఈజీ అవుద్ది. సో నేను ట్రై చేస్తాను మోస్ట్లీ. ఎస్ బ్రో, ఎస్ థ్యాంక్స్. సో మోస్ట్లీ అయితే ఈ రోల్ అప్ సమ్మరీ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో దాన్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. అండ్ ఎలాగో ఈ కంప్లీట్ వీక్లో ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవు. సో తులసి అండ్ రామ్ గారు మీరు కూడా కొంచెం ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయండి, సరిపోతుంది. ఫైన్. ఎనీవే డౌట్స్ ఉంటే ఒకసారి నాకు పింగ్ చేయండి అండ్ మళ్ళీ రేపు సేమ్ టైంకి కనెక్ట్ అయిపోదాం. థ్యాంక్ యూ. ఓకే బ్రో, థ్యాంక్స్.